जय भवानी दुर्गा भवानी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి లలితా త్రిపుర సుందరి రూపంతో ఈ రోజున అనుగ్రహిస్తున్నది. చాలా దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నది. లలిత, ఈ తల్లి నామం ప్రసిద్ధి చెందినటువంటిది. లలిత అనగానే మహాశక్తి అని తెలుస్తూనే ఉన్నది. ఈ తల్లి త్రిపుర సుందరి. జగత్తు మూడు మూడుగా ఉన్నది. ఆ మూడు మూడుగా ఉన్న జగద్రూప చైతన్యముగా ఉన్నది త్రిపుర సుందరి. ఈ మూడు మూడుగా ఉన్న జగత్తంతా వ్యాపించి జగత్తు కంటే అతీతంగా కూడా ఏది ఉంటుందో అది త్రిపుర. పుర అనే శబ్దానికి పూరణాత్ పుర అన్నారు. అంటే నిండిపోయి ఉన్న శక్తి కనుక పుర. ఈ నిండిన శక్తి జగత్తు అంతా నిండి ఉన్నది కదా. కనుక జగత్తు అంతా నిండిన శక్తి జగత్తు ఏర్పడక ముందు కూడా ఉంది, జగత్తు పోయిన తర్వాత కూడా ఉంటుంది. కనుక సృష్టి కంటే ముందు ఉంది గనక త్రిభి పురా త్రిపుర. ఈ మూడుగా ఉన్న ప్రపంచానికి ముందే ఉన్న తల్లి గనక త్రిపుర. ఈ త్రిపుర తత్వం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ప్రపంచానికి శక్తినిచ్చేవి ప్రధానంగా మూడు: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడు రూపములతో ఉన్నటువంటిది. ఇలా సర్వజీవుల యందు మూడు ఉంటుంది. ఈ మూడులో ఉన్న చైతన్యమే త్రిపుర సుందరి. ఈ మూడింటికి అతీతంగా కూడా ఉంటుంది ఆ తల్లి. అది యోగులు సమాధి స్థితిలో అతీతత్వాన్ని తెలుసుకుంటారు. అటువంటి త్రిపుర సుందరికి లలిత అని పేరు. లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత. లోకములన్నింటినీ అతీతంగా ఉండేటువంటి ఏ శక్తి ఉన్నదో, ఏ చైతన్యం ఉన్నదో అది లలిత. అందుకే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, క్షమాత్మిక అని అమ్మవారి నామాల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇంకొక అర్థంలో లలిత అనే మాటకి ఆ తల్లి లోకాతీత లావణ్యాత్, అమ్మవారి యొక్క దివ్య సౌందర్యం ఎలాంటిది అంటే అన్ని జగత్తుల్లో ఉన్నటువంటి, అంటే సర్వభువనాల్లో ఉన్న సౌందర్యం అంతా ఒక దగ్గరికి తెచ్చిన అది అమ్మవారు అనేటువంటి సముద్రంలో బిందువు అంతే అన్నారు ఇక్కడ. అంటే ఆ బిందువు ఆ సముద్రం నుంచే వచ్చింది. కానీ అనంత విశ్వంలో ఉన్న అద్భుతమైన సౌందర్యములన్నీ ఆ తల్లిలో ఉన్నటువంటి లవలేశ భాగమే. ఇంకా ఆ తల్లి సంపూర్ణమైన సౌందర్య రూపం. ఆ సౌందర్యం అంటే చైతన్యం, ఆ సౌందర్యం అంటే శక్తి. శక్తి చైతన్యమే నిజమైన సౌందర్యం. అదే అమ్మవారి యొక్క తత్వం. కాత్యాయని దుర్గగా జగన్మాతని నవదుర్గల్లో ఒకరిగా ఆరాధిస్తూ ఉంటాం. కాత్యాయని అనే మాట కతముడు అనబడే మహర్షికి తపఫలంగా అమ్మవారు కుమార్తెగా లభించారు కనుక కాత్యాయని అని పేరు. అయోనిజిగా లభించింది ఆయనకి. ఇది ఒక అర్థం. అంతేగాని కాత్యాయని శబ్దానికి మరొక అర్థం ఏంటంటే తేజస్వరూపిణి అర్థం. అఖండ తేజస్వరూపిణి కాత్యాయని. అందుకు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తూ ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రిజభూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అన్నారు. కాత్యాయని అనగానే కాంతి శక్తి, ఇది ప్రధానమైన అర్థం. కతముడికి కుమార్తెగా అవతరించినప్పుడు కూడా అమ్మవారి పేరు కాత్యాయనియే, అంటే తేజస్వరూపిణి అర్థంలో చెప్పారు. అంతేకాదు కాలస్వరూపిణి అని మరొక అర్థాన్ని చెప్పారు. అయనములుగా విభక్తమైనటువంటి కాలమందంతటా వ్యాపించిన తల్లి గనక కాత్యాయని. కాత్యాయని నామం చాలా శక్తివంతమైనది. అందుకే అమ్మవారి యొక్క దివ్య దుర్గా గాయత్రిలో కూడా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమిహి అంటున్నాం. కానీ కాత్యాయని దుర్గాదేవి యొక్క నామాల్లో తేజస్సుని తెలియజేస్తుంది, కాలస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున ఆ తల్లి తన దివ్య రూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. శరన్నవరాత్రి కాలంలో ఈరోజు 6వ రోజు కాబట్టి షష్ఠీ తిథి నాడు ఈనాడు అమ్మవారికి సాత్విక రూపాల్లో లలిత పరా భట్టారిక అలంకారాన్ని, అలాగే నవదుర్గా రూపాల్లో అమ్మవారికి కాత్యాయని అలంకారాన్ని వేసి భక్తులకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వీజమాసం, శుద్ధపక్షం. ఈరోజు గురువారం. ఈనాటి తిథి షష్ఠి. ఈనాటి నక్షత్రం పూర్వాషాఢ. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. భూ గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ప్రయత్నాలు కానీ చేసినట్లయితే, మాటలో నిదానమైనటువంటి తనాన్ని పాటించినట్లయితే ఉద్యోగం ఆనందదాయకంగా గడుస్తుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు చక్కనైనటువంటి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్య పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన అనారోగ్య భావన లేనే లేదు. శరన్నవరాత్ర కాలం కాబట్టి అమ్మవారిని అర్చించినట్లయితే కుటుంబంలో సుఖశాంతులు తప్పక వెళ్ళి విరుస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే మానసికమైన తాత్కాలిక అసంతృప్త భావనతో ఉంటారు. ఏ విధమైన అసంతృప్తి పడవలసిన అవసరమైతే లేదు. దూరభార ప్రయాణాలని చేసేంతటి శారీరక శ్రమకి ఓర్చుకోగలిగిన విధానం ఉండదు. అంచేత దూరభార ప్రయాణాలు మానేస్తారు. కుటుంబంలో ఉండే అందరు సభ్యులతోనూ చక్కనైన ఆహ్లాదకర వాతావరణంతో ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాల్ని అపేక్షిస్తారు. ఆప్తులైనటువంటి వారు చాలా చక్కనైనటువంటి అనుబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి తగినటువంటి ఉపచారాలతో అమ్మని కుటుంబంలో అందరూ అర్చించినట్లయితే మానసికమైన ప్రశాంత భావం తప్పక కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. పై ఉండేటటువంటి అధికారులందరూ ప్రశంసని పొందేటటువంటి అవకాశం గోచరిస్తోంది. మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఆదాయం కంటే కూడా కుటుంబంలో సుఖశాంతులు ముఖ్యమైనటువంటి మౌలికమైన అభిప్రాయం కలుగుతుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమకి ఎక్కువ గురి కాకుండానే చక్కనైన ఆదాయాన్ని పొందగలుగుతారు. అమ్మవారి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి కుటుంబంలో అందరూ భజనాది కార్యక్రమాన్ని కానీ చేసుకున్నట్లయితే సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థాన చలనం చేద్దామనేటటువంటి చిత్రమైన ఊహ వీరికి కలిగే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరి కానే కాదు. అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంచేత వ్యక్తి యొక్క పరోక్షంలో పెద్దగా అతడి గురించిన అపకీర్తిని మాట్లాడడం ఏమాత్రమూ సరి కానే కాదు. నీలాపనిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి తీరాలి. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ ఉండనే ఉండదు. అనారోగ్యం అయితే ఉండదు, కానీ చేస్తున్నటువంటి ఔషధ సేవని ఏమాత్రము మానకుండా కొనసాగిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఇంట్లో వృద్ధులకి అలాగే చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ కనిపిస్తారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం తగ్గించుకుంటారు. మాటలో నిదానపుతనాన్ని పొందుతారు. ఎవరితోనూ కలహించేటటువంటి లక్షణంతో ఉండనే ఉండరు. న్యాయస్థానంలో తీర్పు తప్పక వ్యతిరేక విధంతోనే వస్తుందనే గట్టి నమ్మకం కలిగి రాజీ మార్గం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ఆహ్వానించుకోదగినటువంటి పరిణామం. భూమిని అలాగే ఇంతకుముందు ఏవైనా గృహాలని కానీ అమ్మి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అపరిష్కృతమైనటువంటి లావాదేవీలని సరిచేసుకోవడం అవసరం. లేని పక్షంలో వాటి విషయంలో న్యాయస్థానం వరకు విషయం సాగుతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. శరన్నవరాత్ర కాలం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం బాగా ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
మాట పట్టుదలకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఎప్పుడో అన్నటువంటి మాటకి సరైనటువంటి మళ్ళీ తిరిగి మాట ఎలా అనాలా, ఎప్పుడు దొరుకుతుందా అనే ఊహతో మాత్రమే ఉంటారు. కార్యం మీద దృష్టి కంటే కూడా మాటకి మాట చెప్పాలనే ఆలోచన మీదే దృష్టిని కేంద్రీకరిస్తారు. వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఈ మాట సరిపోనటువంటి కారణంగా వ్యాపారం మధ్యమంగానే గడిచే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అధికారులతో చిన్నదైనటువంటి పొరపత్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు కావాలని. అనవసరంగా వారితో విరోధాన్ని పెంచుకునే కారణంగా వీరి మీద ఉండే సద్భావం అధికారులకి పోయే అవకాశం ఉంది. స్త్రీలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉన్నప్పటికీ కూడా వస్తు అలంకరణ ఆభరణ సామగ్రి అనుకున్నంత కొనుక్కోలేకపోయామనే తాత్కాలికమైన అశాంత భావంతో ఉండొచ్చు. అమ్మవారి ప్రార్థనని శరన్నవరాత్రోత్సవ కాలంలో గృహంలో అందరూ కానీ చేసుకున్నట్లయితే ఈ అసంతృప్త భావనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతకు ముందు చేసినటువంటి రుణం విపరీతమైనటువంటి ఒత్తిడికి అవకాశాన్ని కలగజేస్తుంది. రుణదాతలు ఒత్తిడిని చేసే అవకాశం కనిపిస్తుంది. ఆప్తులైనప్పటికీ కూడా ఒత్తిడిని చేస్తున్నటువంటి కారణంగా ఆప్తులతో విరోధం వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఇంకా ఆలస్యమయ్యే అభిప్రాయం కనిపిస్తోంది. కాబట్టి రాజీ మార్గాన్ని అవలంబిద్దామా అనేటటువంటి విషయంలో చర్చోపచర్చల్ని చేస్తూ కనిపిస్తారు. శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారి అర్చనని సక్రమంగా కానీ చేసుకున్నట్లయితే మానసిక ధైర్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సరయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటారు. భూమిని కానీ పొలాన్ని కానీ కొనాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఇంటికి సంబంధించిన ప్రహరీలు కట్టడం మొదలైనటువంటి వాటిని కూడా చేస్తారు. రవాణా రంగానికి సంబంధించినటువంటి లాభాలు బాగా ఆలోచించుకొని ఏదైనా యంత్రాన్ని వాహనాన్ని కొనాలనేటటువంటి ఊహకి కూడా వస్తారు. అది నేటికి అమలు కాకపోవచ్చు, కానీ ఆ ఆలోచన బలంగా వారికి కలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. వైజ్ఞానికమైనటువంటి సదస్సుకి వీరికి ఆహ్వానం లభిస్తుంది. ప్రశంసాపాత్రులు కూడా కాగలుగుతారు. అమ్మవారి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారిని ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆంతరంగికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అపరిష్కృతమైనటువంటి సమస్యలన్నీ తిరిగి తెర మీదకి వచ్చే ఆలోచన కనిపిస్తోంది. ఉన్నదన్నట్టుగా ధర్మబద్ధంగా కానీ మాట్లాడినట్టయితే, వంచన లేకుండా కానీ మాట్లాడినట్టయితే సమస్యలన్నీ పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి వంకరతనము లేకుండా మాట్లాడినట్టయితే, అసత్యాన్ని మాట్లాడకుండా ఉన్నట్లయితే ఏది హానిని కలిగించదనే యథార్థాన్ని ఈ రాశివారు బాగా గమనించుకోగలగాలి. స్థానచలనం అలాగే గ్రహచలనం, ఇల్లు మార్పు కానీ, స్థానాన్ని మారడం కానీ, పొరుగు ఊరు వెళ్ళడం కానీ ఈ ఆలోచనకు రావడం ఏమాత్రం సరైన ఆలోచన కానే కాదు. అమ్మవారి శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారి అర్చనల్ని సక్రమంగా కానీ చేసుకోగలిగినట్లయితే, చేయించుకున్నట్లయితే తప్పక పరిస్థితులన్నీ సక్రమం కాగలుగుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా ఆర్థికమైనటువంటి ధన నష్టం తాత్కాలికంగా కలిగే అవకాశం ఉంది. దానికి కారణం చిన్నదైనటువంటి అనారోగ్యాన్ని పెద్దదైనటువంటి వ్యాధిగా భావించి వైద్య సేవ కోసం ప్రయత్నించడం మాత్రమే. పెద్దలైనటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. అనారోగ్యం ఏమాత్రము ఉండనే ఉండదు. వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారం వృత్తి చేస్తున్నటువంటి వారికి కూడా విశేషమైన లాభం కనిపిస్తూ ఉంటుంది. పెట్టుబడికి సంబంధించిన ద్రవ్యాన్ని వేరుగా తీసే విధానం కూడా గోచరిస్తోంది.
ఆంతరంగికమైనటువంటి సమస్యలేమీ రావు. కానీ ఏ నిర్ణయాన్ని చేసినా నలుగురితో సంప్రదించి చేయడం ఎంతైనా అవసరం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ఉద్యోగస్తులైనటువంటి వారు తెలియక చిన్న చిన్న పొరపాట్లని కొన్నిటిని చేసే అవకాశం ఉంది. తద్వారా అధికారుల నిందకు పాల్పడే అవకాశం గోచరిస్తోంది. ఉన్నదన్నట్టుగా అధికారులతో తప్పుని ఒప్పుకున్నటువంటి పక్షంలో ఏ విధమైన ఇబ్బంది కలగనే కలగదు. అది తమ తప్పు కాదని వాదించబోతే మాత్రం అనవసర విరోధాలు ఏర్పడతాయి. ఆప్తులు అలాగే కుటుంబ సభ్యులు అయినటువంటి వారు సహాయ సహకారాలను ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. దాన ధర్మాల వైపుకి బుద్ధి ప్రసరిస్తుంది. యథాశక్తి ఏదో దేవాలయానికో లేక ఎవరికో యోగ్యులైనటువంటి వారికో విరాళాలని సమర్పించే అవకాశం కనిపిస్తోంది. అన్నదానం చేయాలనే బుద్ధి కూడా కలిగి ఉంటారు. శరన్నవరాత్రోత్సవ కాలం కాబట్టి అమ్మవారికి సంబంధించిన పూజలలో పాల్గొన్నట్లయితే తప్పక ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అంత అన్యోన్య భావం గోచరించే అవకాశం లేనే లేదు. ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు జోక్యం చేసుకోకుండా ఉండేలాగా వారిరువురిలో ఇద్దరే భార్యాభర్తలు మాత్రమే సమస్యని పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది. ఆర్థికమైనటువంటి రుణాన్ని మిత్రులకో ఆప్తులకో ఇచ్చేటటువంటి సందర్భంలో ఆచితూచి నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప యథాలాపంగా ఇచ్చివేయడం సరికాదు. ఆస్తికి సంబంధించినటువంటి పంపకాల విషయం వచ్చినప్పుడు ఉన్నదంటూ స్పష్టంగా అవగాహనతో మాట్లాడడం మంచిది తప్ప మొగమాటంతో వ్యవహరించడం వల్ల కుటుంబంలో అనవసర స్పర్ధ ఏర్పడవచ్చు. రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలనేటటువంటి కొత్తదైన ఆలోచన ఈ రాశివారికి కలగచ్చు. అది ప్రస్తుతానికి అంత సరైనటువంటి నిర్ణయం మాత్రం కానే కాబోదు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో దేవి అనుగ్రహం అంశానికి స్వాగతం. ఈరోజు ఆశ్వయుజ శుక్ల షష్ఠి గురువారం. అమ్మవారు కాత్యాయని దుర్గగా ఆరాధించబడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో మహిమాన్వితమైన రూపముతో దర్శనమిస్తూ ఉన్నది. మరి కాత్యాయని దుర్గాదేవిగా ఆరాధించబడుతూ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని మేషాది ద్వాదశ రాశుల వారు ఏ నామమంత్రములతో, ఏ పుష్పములతో, ఏ నివేదనలతో ఆరాధన చేస్తే శీఘ్ర ఫలితములు కలుగుతాయో ఆ విశేషములు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు శ్రీ కళ్యాణ్యై నమః. లలితాదేవికి ఇష్టమైనటువంటి నామము కళ్యాణి అని. ఎందుకు అంటే కళ్యాణ పరంపరలను కలిగింపచేసేది కళ్యాణి. మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నప్పటికీ కళ్యాణ పరంపరలు అధికంగా కలగాలి అంటే ఈ నామము ఉదయము 108 సార్లు, సాయంత్రము 108 సార్లు చేయటము, కదంబ పుష్పములతో అమ్మవారిని ఆరాధన చెయ్యటము, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పెరుగన్నమును నివేదన చేసి గోఘృతంతో దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినట్లయితే రాశి సంబంధమైన, నక్షత్ర సంబంధమైన, దశ అంతర్దశ సంబంధమైన దోషములన్నీ తొలగి మేషరాశి వారికి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. శ్రీ కమలాక్షై నమః. వృషభ రాశి వారు కమలాక్షై నమః అనే నామమంత్రము ఉదయము 108 సార్లు,
సాయంకాలము 108 సార్లు మాలా మంత్ర జపంగా చేసి కమలం పువ్వులతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేత అర్చన చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పెరుగుతో చేసినటువంటి వడలను నివేదనగా పెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము సాయంకాల సమయంలో కనుక చేసినట్లయితే రాశి సంబంధమైన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా దుష్టస్థానమునందు సంచారం చేస్తున్న దుష్ట గ్రహముల యొక్క ఫలితములు చక్కగా అనుకూల ఫలితములుగా మీకు ఉండి సర్వ అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రీ కంజలోచనాయై నమః. ఈ నామము ఉదయము 516 సార్లు, సాయంత్రము 516 సార్లు చేసి మల్లె పువ్వులతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అమ్మవారికి ఆరాధన చేసి కట్టె పొంగలి నివేదన కనుక పెట్టినట్లయితే సమస్తమైనటువంటి గ్రహ సంబంధ దోషాదులు తొలగిపోయి మిథున రాశి వారికి మంచి ఫలితాలతో పాటు ఉన్నతమైనటువంటి అవకాశములు లభిస్తాయి. శ్రీ కర్మఫల ప్రదాయై నమః. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నామము పొద్దున ప్రాతకాలంలో 108 సార్లు, సాయంకాల సమయంలో 108 సార్లు జపించి చామంతి పువ్వులను అమ్మవారికి సమర్పణం చేస్తే కర్మ సంబంధమైనటువంటి దోషములు తొలగిపోవటమే కాకుండా సాయంకాల సంధ్యా సమయంలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి మంచి చక్కెర పొంగలిని అమ్మకు నివేదన చేసి అమ్మకు ప్రార్థన చేస్తే సకల మనో అభీష్ట సిద్ధితో పాటు సర్వకార్య దిగ్విజయం కలుగుతుందని శాస్త్రం చెబుతూ ఉన్నది. శ్రీ కలిదోషహరాయై నమః. ఇది మహిమాన్వితమైనటువంటి నామమంత్రము. తెల్లటి మల్లె పువ్వులు తీసుకొని వచ్చి సింహరాశి వారు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నువ్వులతో చేసినటువంటి అన్నం, నువ్వుల పొడి అన్నం అమ్మవారికి నివేదన చేసి గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి సింహరాశి వారు ఈ నామమంత్రమును ప్రాతకాలంలో, మాధ్యాహ్నిక సమయంలో, సాయంకాలంలో ఒక మాలా జపం కనుక చేసినట్లయితే సింహరాశి వారికి కలి సంబంధమైన దోషములు తొలగిపోయి సద్బుద్ధి, సదాలోచన, సత్సంగము, మంచి ఐశ్వర్య ప్రాప్తి ఇవన్నీ కూడా కలిగి మంచి చక్కటి మార్గనిర్దేశకత్వం అనేటువంటిది అమ్మవారి వల్ల లభిస్తుంది. శ్రీ కమనీయాయై నమః. ఇది దివ్య మంత్రము అంటాం. శ్రీ కమనీయాయై నమః. ఈ నామమంత్రముతో కన్యారాశి వారు కనకాంబరం పువ్వుల దండను అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లపు గారెలను, బెల్లపు వడలను నివేదన చేసి సాయంకాల సమయంలో గోఘృత దీపాన్ని వెలిగించి అమ్మ సన్నిధిలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేసినట్లయితే కన్యారాశి సంబంధమైనటువంటి రాశి సంబంధమైన గ్రహదోషములు తొలగిపోవటమే కాకుండా దుష్ట అరిష్ట స్థానాల్లో సంచారం చేస్తున్న సర్వ గ్రహములు యొక్క అశుభ ఫలితాలు తొలగిపోయి శుభ ఫల ప్రాప్తి లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. శ్రీ సర్వేశ్వర్యై నమః. ఇది మహిమాన్విత దివ్యనామం. సర్వేశ్వర్యై నమః. ఈ నామాన్ని ప్రాతకాలంలో 516 సార్లు, సాయంకాలంలో 516 సార్లు జపించి ఎర్రటి గులాబీ పువ్వులు అమ్మవారికి సమర్పణం చెయ్యండి. మంచి
పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టండి. సాయంకాలం అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణం చేస్తే సకల గ్రహ దోషములన్నీ తొలగిపోతాయి. శ్రీ సర్వతంత్ర రూపాయై నమః. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. వీరు శ్రీ సర్వతంత్ర రూపాయై నమః ఈ నామాన్ని ప్రాతకాలంలో 108 సార్లు, సాయంకాలము 108 సార్లు జపం చేసి మందార పుష్పములు, అవి ఎర్రటివి కావచ్చు లేదా తెల్లటివి కావచ్చు, 108 పుష్పములతో అమ్మవారికి 108 లలితా అష్టోత్తర నామావళి పారాయణం చేసి అమ్మవారికి సమర్పణం చేస్తే అమ్మ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది. అలాగే నివేదనగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి నవనీతమును అంటే వెన్నను నైవేద్యంగా పెట్టండి. వెన్నను నైవేద్యంగా పెట్టడం వల్ల సంతాన దోషం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దోషం తొలగిపోయి శీఘ్రంగా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం వల్ల. శ్రీ సద్గతి ప్రదాయై నమః. సద్గతి ప్రదాయై నమః ఈ నామము చేత ప్రాతకాలంలో 516 సార్లు, సాయంకాలము 516 సార్లు జపం చేసినట్లయితే అమ్మవారు దుర్గతులన్నిటినీ కూడా తొలగింపచేస్తుంది. ధనుస్సు రాశి వారికి అమ్మవారికి ఇష్టమైనటువంటి కనకాంబరం పుష్పములు, అలాగే నివేదనగా చక్కెర పొంగలి అమ్మవారికి సమర్పించినట్లయితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము మొదలైనటువంటివన్నీ కూడా చేయగలిగితే ధనుస్సు రాశి వారికి రాశి సంబంధమైన దోషములన్నీ తొలగిపోతాయి అమ్మ అనుగ్రహం వల్ల. శ్రీ మహారూపాయై నమః. ఈ దివ్య నామమంత్రమును సాయంకాల సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో మకర రాశి వారు అమ్మవారి సన్నిధానంలో కూర్చొని 1008 సార్లు పారాయణం చేయగలిగితే, వీలైతే మొగలి పుష్పములు దొరికితే ఆ మొగలి పుష్పములతో అమ్మవారికి ఆరాధన కనుక చేయగలిగితే, ఈ రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పెరుగన్నమును నివేదనగా పెట్టినట్లయితే మకర రాశి వారి చిక్కులన్నీ తొలగిపోతాయి, సంసార భయములన్నీ తొలగిపోయి ఇష్టప్రాప్తి అనేది కలుగుతుంది. శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోషము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఈ రోజున మహాత్రిపుర సుందర్యై నమః అనే నామమును 3 సమయాలు ప్రాతకాలము, మధ్యాహ్నకాలము, సాయంకాలము 3 సమయములయందు 108 108 108 సార్లు చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మందార పుష్పములను సమర్పణం చేయండి. అలాగే మంచి మినుముతో చేసినటువంటి గారెలను అమ్మవారికి నివేదనగా సమర్పించి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. కుంభరాశి వారికి శని సంచార దోషాదులన్నీ తొలగి సకల విజయప్రాప్తి కలుగుతుంది. శ్రీ చంద్ర విద్యాయై నమః. అమ్మవారికి ఉన్నటువంటి మంచి పేరు చంద్ర విద్య. ఇది లలితా సహస్రంలో కూడా మనం చూడవచ్చు. శ్రీ చంద్ర విద్యాయై నమః అంటే చంద్రుడికి అనుగ్రహాన్ని ఎలా ఇచ్చిందో మనకు ఒక కథ ఉంది. అటువంటి ఆ చంద్ర విద్యా స్వరూపిణిగా ఈ అమ్మవారి నామమును 1000 సార్లు కనుక చేయగలిగితే ప్రదోషకాలంలో మానసికమైనటువంటి చికాకులు తొలగుతాయి. మీనరాశి వారికి ఎర్రటి గులాబీ పుష్పములతో 108 లలితా అష్టోత్తర నామములతో ఆరాధన కనుక చేయగలిగితే సాయంకాల సమయంలో
ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటమే కాకుండా మీకు మీ చేతి నుంచి జారిపోయినటువంటి ధనము కావచ్చు, లేకపోతే వ్యక్తులకు ఇచ్చినటువంటి ధనము కావచ్చు, తిరిగి మీ చేతికి దక్కుతుంది. శుభమస్తు కార్యక్రమంలో సిరివాస్తు అంశానికి స్వాగతం. తల్లిలా లాలించి, తండ్రిలా పాలించి, గురువులా జ్ఞానాన్ని ప్రబోధించే జగన్మాత దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వివిధ అవతారాల విశేషరీత్యా సిరివాస్తులో మనం పాటించవలసినటువంటి నియమాలను గురించి చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో నేటి అవతార స్వరూపం లలితా త్రిపుర సుందరీ దేవి. లలితా త్రిపుర సుందరీ దేవి ఎర్రటి మందార మాలతో, ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి చక్కగా పెరుగుతో చేసినటువంటి చద్దిని, పులిహోర మొదలైనటువంటి వాటిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంటిలో భూ సంబంధ, కోర్టు సంబంధ వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధించడానికి ఆ తల్లి సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నతిని సాధించడానికి లలితాదేవికి కట్టె పొంగల్ని నివేదన చేసి ప్రసాదంగా మనం స్వీకరించినట్లయితే ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధిని సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరువం, దవనం లలిత పరమేశ్వరికి అలా సమర్పించిన పిదప బిల్వ దళాలతో పూజ కనుక చేసినట్లయితే, లేక నీటిలో బిల్వ దళాల్ని ఉంచి అభిషేకార్చన నిర్వహించినా చాలు అనేక రకాలైనటువంటి సమస్యలు, రుణబాధలు ఇవన్నీ కూడాను లలితా పరమేశ్వరీ దేవి యొక్క దివ్య అనుగ్రహం వలన తొలగిపోతాయి. ఆకస్మికంగా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరాలి అని చెప్పేసి అనుకోవటానికి, ధనాదాయాన్ని పెంపొందించుకోవటానికి ఎర్ర గులాబీలతో లలితాదేవిని పూజ చేసి పెరుగన్నం నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించి ఇంటిల్లిపాది కనుక భుజించినట్లయితే, స్వీకరించినట్లయితే తప్పనిసరిగా మనోభీష్టం నెరవేరుతుంది. లలితాదేవి యొక్క అలంకారాన్ని ఈ రోజున దర్శించి ఎరుపు రంగు కలిగినటువంటి నూతన వస్త్రాన్ని ఆవు నెయ్యిలో ముంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గనక ఈ రోజున దీపాన్ని గనక పెట్టినట్లయితే సకల కార్యాలలో కూడాను జయం సాధించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సిరివాస్తు అంశం రీత్యా తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జగమును నడిపించు జనయిత్రి, జనులను కరుణించు జగద్ధాత్రి, జగమును నడిపించు జనయిత్రి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జయీభవ అన్న అంశానికి స్వాగతం. నవరాత్రి విశేషాంశాలలో ఈ రోజున సాత్విక రూపంలో ఆ తల్లి మనకు లలితాదేవిగా దర్శనమిస్తుంది. నవదుర్గల రూపాలలో కాత్యాయనిగా అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందే క్రమంలో బంగారు రంగు జరీ అంచుకల చీరలు, వస్త్రాలు ధరించి అమ్మను అర్చిస్తే విశేషమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. అమ్మ అనుగ్రహం పొందగోరి ఈరోజు పాటించవలసిన పరిహారాలలో రవ్వ కేసరి పదార్థాన్ని అమ్మకు విశేషంగా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సాత్విక రూపంలో అమ్మను కొలుచుకునే వారంతా కూడా అమ్మకై ప్రీతికరంగా అరటి పండును విశేషంగా నైవేద్యంగా సమర్పించాలి. సప్తశతి లేక విశేషమైన ఆలోచనలలో సాధకులు అమ్మను అర్చించే క్రమంలో ఆ తల్లి వారికి రక్తదంతి అన్న రూపంలో కూడా దర్శనమిస్తుంది.
ధనువు అనే రాక్షస సంహారం చేసిన రూపంలో ఆ తల్లిని సాధకులు విశేషంగా కొలుచుకుంటారు. అలా అమ్మవారిని కొలిచే సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి నైవేద్యాలలో అనేక విశేషాంశాలలో కూడుకున్నవే పెసర బూరెలు అన్న పదార్థం. ఇలాంటి విశేషమైన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కూడా లలితా పరాశక్తి మనకు అనుగ్రహాన్ని అందిస్తుంది. లలితమైన రూపం ఇది. అమ్మకు ఒకవైపున గౌరీదేవి, మరోవైపున సరస్వతీదేవి ఇరువురు చేరి వింజామరులు వేస్తూ ఉండగా ఆ తల్లి మనకు జగన్మోహనాకారంగా దర్శనమిస్తుంది అంటాయి పురాణ ప్రపంచ కావ్య శ్లోకాలన్నీ కూడా. నిజానికి అమ్మను స్తోత్రం చేసే క్రమంలో శ్రీచక్రార్చన ఒక అర్చన ఉంది. జయం పొందాలి అంటే సాధకులు అమ్మకు ప్రతీకాత్మకంగా శ్రీచక్రాన్ని అర్చిస్తూ ఉంటారు. ఈ శ్రీచక్రములో 96 కోణాలుంటాయి. ఏ విధమైన బీజాక్షరాలు లేనటువంటి మహాయంత్రం శ్రీయంత్రము లలితా పరాశక్తికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి యంత్రం. ఇందులో ఉండే 96 కోణాలు మన దేహంలో ఉండేటటువంటి 96 తత్వాలకు ప్రతీక. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం అంటూ ఈ చక్రాన్ని ఎలా నిర్మించాలో సాధకులు శ్లోక రూపంలో తెలియజేస్తారు. ప్రత్యేకంగా సౌందర్య లహరిలో ఉండేటటువంటి 14వ శ్లోకం, 15వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు కూడా శ్రీచక్ర రూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తాయి. శ్రీచక్రము అంటే ఈశ్వరుని యొక్క మూల రూపమే అని కూడా సాధకులు తెలియజేస్తారు. శ్రీచక్రంలో ఉండేటటువంటి నవ ఆవరణ రూపాలలో, నవ త్రికోణాలలో 5 త్రికోణాలు ఒకవైపు, 4 త్రికోణాలు ఒకవైపు ఉండగా ఊర్ధ్వం వైపు ఉండేటటువంటి 4 త్రికోణాలు, అధోముఖంగా ఉండే 5 త్రికోణాలు, ఇది ఒక విధమైనటువంటి సాధక ప్రపంచంలో వచ్చే శక్తి త్రికోణము. పంచలోహాత్మకమైనటువంటి ఆ త్రిశక్తి కోణమైనటువంటి శ్రీచక్ర స్వరూపము. మరొక మార్గంలో 5 కోణాలు ఊర్ధ్వం వైపు, 4 కోణాలు అధోవైపు ఇలా ఉండేటటువంటి రూపాలుగా మనకు శ్రీచక్రాన్ని సాధకులు అందిస్తారు. 2 విధాలుగా మనకు శ్రీచక్రాలు లభిస్తాయి. అనేకులు సూక్ష్మమైన ఈ వివేచన తెలియక శ్రీచక్రాలన్నీ కూడా ఒకటే అనే క్రమంలో ఆలోచనలు చేస్తూ ఉంటారు. సాధనా క్రమంలో పూర్వ రూపము, ఉత్తర రూపము అనే 2 రూపాలు ఉంటాయి. అలాగే సాధనా క్రమంలో సమయ వామము, సమయ దక్షిణము అనే రూపాలు ఉంటాయి. సామాన్యులమైన మనకంతా కూడా ఈ సాధనా క్రమంలో వచ్చే సూక్ష్మమైన అంశాలు పక్కన పెట్టేసి ఏం చేస్తే అమ్మ అనుగ్రహం పొందగలుగుతాం అన్న వివేచన చేస్తే మట్టుకు ఈ రోజున అమ్మకై ప్రీతికరంగా పసుపు రంగులో ఉండే పుష్పాలతో అర్చన చెయ్యాలి. లభించిన ఎడల శ్రీచక్రం చిత్రపటం కానీ, శ్రీచక్రం కానీ సేకరించి కుంకుమ అర్చన చెయ్యాలి. అమ్మకై ప్రీతికరంగా సకుంకుమ విలేపన అమలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం ససరచాప పాశాంకుశాం ఇటువంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. శంకరభగవత్పాదుల వారు మనకు అందించినటువంటి దేవీ పంచదశి శ్లోకంలో ఉండే స్తోత్రరత్నావళి, అందులో మొదటి శ్లోకంలో ఉండే విశేషార్థం ఇది. అందులో విశేషార్థాన్ని గుర్తించిన సాధకులు అమ్మను ప్రత్యేకంగా నవరాత్రులలో లలితా మహాశక్తి అన్న రూపం ఉన్న రోజున కుంకుమారాధన చెయ్యాలి అంటూ సెలవిచ్చారు. ఈ రోజున అమ్మకే ప్రీతికరంగా శక్తి ఉన్న పక్షంలో లలిత అష్టోత్తర శతనామావళిని శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః ఇట్లాగున చెబుతూ కుంకుమ ఆరాధన చేద్దాం. అన్ని శ్లోకాలు చెప్పే శక్తి లేని పక్షంలో ప్రకృత్యే నమః, వికృత్యే నమః అంటూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చెబితే కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. శివచక్ర రూపంలో, శ్రీచక్ర రూపంలో అమ్మను స్తోత్రం చేద్దాం. అందరికీ జయం కలగాలి అని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. చెయ్యి అమ్మా, నీ కాళ్ళు మాత్రం వదలను అన్నవాడిని పరమ ప్రేమతో రక్షించుకుంటుంది తన బిడ్డగా. ఎవరు ఏం చేయలేరు వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది. కాపాడుకుని ఆ వస్తువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి తెలుపులోకి కలిపేస్తుంది. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఎరుపు వర్ణంతో ప్రారంభం కావాలి. ఆవిడ యొక్క ఆవిర్భావం చెప్తే ఎరుపుతో చెప్పాలి తప్ప ఆ ఎరుపు, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ తిప్పడం అది ఎంత అంటే ఎవరూ చెప్పలేరు.
రెండు, ఆవిడ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తి స్థాయిలో, వ్యక్తి స్థాయి కాదు. ఆవిడ దగ్గర ఒక పరమాద్భుతమైన గుణం ఏమిటంటే ఆవిడ మొత్తం ఈ బ్రహ్మాండాలంతటినీ శివుడిలో కలిసిపోతుంటే చూస్తుంది. అందుకే మహాప్రళయ సాక్షిణి, సాక్షిగా చూస్తుంది. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు, అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఆవిడ ఆయనలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. జీవులన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ పునః సృష్టి కలగాలనుకోండి, మొట్టమొదటి కదలిక ఎక్కడో తెలుసా? ఎక్కడ మొదటి కదలిక వచ్చి మొదటి మార్పు వచ్చినా అది ఎరుపే అవ్వాలి. శంకరుడు యందు మొదటి కదలికగా వచ్చేది ఏమిటో తెలుసా? నేను అన్న భావన కలుగుతుంది. ఒక వ్యక్తి బాగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అనుకోండి. ధ్యానం చేయడం అన్న మాటకు అర్థం ఏంటండి? నేను ఏదో మొట్టమొదట రామచంద్రమూర్తిని చూస్తున్నాను ధ్యానంలో. రాముడు, నేను, ధ్యానము 3 ఉన్నాయి. ధ్యానం పండిపోయింది. రాముడు వినా ఇంకోటి ఉండవు, 3 ఒకటైపోతాయి. రాముడు ఒక్కడే ఉంటాడు అంతే. నేనన్న భావన కూడా ఉండదు. ఒక్క రామదర్శనమే అవుతూ ఇంకా నేనన్నది కూడా లేకుండా రామానందమనందు లయమైపోతాడు. ఆ లయమైపోయిన స్థితిలో ఎవరో వెనక గిన్నె కింద పడేశారు. చటుక్కున ఉలిక్కి పడతాడు. నేను ధ్యానం చేస్తున్నాను, రాముణ్ణి ధ్యానం, నేను అన్న భావన కలుగుతుంది. అది మార్పు. ఈ నేను అన్న భావన కలిగితే రెండయింది. అక్కడి నుంచి ఇంకా సృష్టి మొదలవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడారు. మొదటి ఎరుపు ఎక్కడ అంటే క్వణత్కాంచీదామాకరి కలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చంద్రవదన ధనుర్బాణం పాశం సురుణిమపిక దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధిదురహో పురుషికా. అహో పురుషికా. నేను అన్న అహంస్ఫురణ శివుడికి కలిగితే అది ఒక రూపమును దాలిస్తే ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆవిడే విశాలాక్షి. నహ, ఆవిడ మా ముందు కనపడుగాక. ఆ కనపడుతున్నప్పుడు ఆ కారుణ్యం సృష్టిని చేస్తుంది. ఇప్పుడు ఆ సృష్టి ఒకడు కాదు, ఈ సమస్త ప్రాణులను సృష్టిలోకి తీసుకొస్తుంది మళ్ళీ. ఎందుకని అంటే శివుడు కూడా బహిర్ముఖుడిని చేసింది. ఇప్పుడు చేసి పక్కన తెచ్చి కూర్చోబెట్టుకుంటోంది. ఎందుకని అంటే ఇన్ని ప్రాణులను సృజిస్తే తప్ప వాళ్ళు మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి సాధన చేయలేరు. శారదా నవరాత్రులు వస్తున్నాయి, సాధన చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. గత జన్మలలో చేసినటువంటి పాపాలని దుఃఖ రూపంలో పోగొట్టేసుకోవాలి, సుఖాల్ని పుణ్యాన్ని సుఖ రూపంలో పోగొట్టేసుకోవాలి. ఇక సుఖ దుఃఖములు 2 పోతే, పాప పుణ్యములు పోతే మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్ని ప్రాణులు పుట్టాలి. పుట్టేటట్టుగా శంకరుడిలో లయమైపోయినటువంటి జీవులు మళ్ళీ విడుదలై మళ్ళీ సృష్టి జరిగేటట్టుగా అహంస్ఫురణగా నేనన్న శంకరుడి మొదటి భావనకు ఎరుపు ఆమెయే. అప్పుడు కామేశ్వరి అంటారు. కామేశ్వరి అంటే శివుని యొక్క మొట్టమొదటి అహంస్ఫురణ, నేనన్న ఆలోచన. తర్వాత ఆవిడ యొక్క అనురాగము, కారుణ్యము. వీళ్ళందరికీ శరీరాలు ఇద్దాం అంటే ఇంత సృష్టి ఏర్పడుతోంది. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోత్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి. కాబట్టి అమ్మా, నీవు వస్తున్నావు, నువ్వు కనపడుతున్నావు, ముందు ఎరుపు కనపడుతావు. ఆ ఎరుపు ఎంత దట్టంగా ఉందో, ఎంత దట్టమైన ఎరుపులో మీరు కూడా కప్పబడిపోయారో అంత అనుగ్రహం మీకు అమ్మవారు వర్షిస్తోందని గుర్తు. జగద్గురువులుగా శంకరులు మీనాక్షి పరదేవతానుగ్రహాన్ని వర్షింపజేసేస్తున్నారు.